నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కేసనపల్లి కెనాల్ ప్రాజెక్టు స్థితిపై సభ్యుల ప్రశ్న. రాజోలు నియోజకవర్గంలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టు అంచనాలు తయారు చేస్తున్నామన్న మంత్రి నిమ్మల. చరిత్రలో నిలిచేలా ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకలు. ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించిన మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి. జెండా పండుగ రోజు చంద్రబాబు మహిళల్ని అవమానించారన్న రోజా. మహిళలు డబ్బులకు ఆశపడేవాళ్లుగా చిత్రీకరించడం సిగ్గుచేటని వ్యాఖ్య. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద ముగిసిన స్వతంత్ర దినోత్సవ పక్షోత్సవాలు. విజేతలకు ప్రశంసా పత్రాలు, స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సత్కారం. ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కేసనపల్లి కెనాల్ ప్రాజెక్టు స్థితిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో 2686 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కేసనపల్లి కెనాల్ ప్రాజెక్టుకు అంచనాలు తయారు చేస్తున్నామని అన్నారు. కొబ్బరి పంట ఆధారిత గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు వస్తోందని, ప్రత్యామ్నాయంగా ఆయా గ్రామాలకు మంచినీరు అందించాలనే ఉద్దేశంతో 50 కోట్లతో కేసనపల్లి కెనాల్ ప్రాజెక్టును ప్రతిపాదించామని అన్నారు. 2017-18 గత టీడీపీ పాలనలో జరిగిన డ్రెడ్డింగ్ పనులు మినహా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ₹1 పని కూడా జరగలేదని తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రాజోలు కాన్స్టిట్యున్సీ గౌరవ సభ్యులు అడిగినట్లుగా గోడపల్లిపాలెం, కేసనపల్లి, పడమటిపాలెం, తూర్పుపాలెం, గొల్లపాలెం ఇవన్నీ కూడా కొబ్బరి ఆధారితమైనటువంటి గ్రామాల అధ్యక్ష. అయితే ఈ గ్రామాలకి ఈ 22.5 కిలోమీటర్ ఉన్నటువంటి శంకరగుప్తం మేజర్ డ్రైన్ ద్వారా ఉప్పు నీరు ఈ గ్రామాల మీదకి చొచ్చుకు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి పంట ప్రధానంగా దెబ్బతిన్నమాట వాస్తవం అధ్యక్ష. అందుచేతనే ఈ యొక్క ఉప్పు నీరు ఏదైతే చొచ్చుకు వస్తుందో దానికి ప్రత్యామ్నాయంగా ఫ్రెష్ వాటర్ కూడా ఈ గ్రామాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ చింతలపల్లి మెయిన్ కాలువ నుంచి ఈ 6 గ్రామాలకి కూడా 2686 ఎకరాలు ఆయకట్టుకి సాగునీరు ఇవ్వడానికి 4 ప్రతిపాదనలు అయితే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. 1 పడమటిపాలెం కాలువ 4.7 కిలోమీటర్లు, 2 గోడపల్లి నెంబర్ 2 ఈస్టర్న్ కెనాలు 7.7 కిలోమీటర్లు, 3 కేసనపల్లి నెంబర్ 1 కాలువ 1.4 కిలోమీటరు, 4 కేసనపల్లి నెంబర్ 2 కాలువ 0.9 కిలోమీటర్లు. ఈ 4 ప్రతిపాదనలు కూడా మనం అమల్లో తీసుకురావాలంటే ల్యాండ్ ఎక్వేషన్కు సంబంధించి 29.8 ఎకరాలు, ఎర్త్ వర్క్కు సంబంధించి 14.8 కిలోమీటర్లు, అదేవిధంగా 8 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్, 2 సైఫన్స్, 5 హెడ్ స్లూయస్, 4 టైల్ డ్యామ్స్, 5 క్రాస్ డ్రైనేజెస్, 7 రెగ్యులేటర్స్, 139 డైరెక్ట్ పైపులు, వీటన్నిటికీ కూడా ఒక 50 కోట్ల రూపాయలతోటి అంచనా వేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించిన తర్వాత మరి యొక్క పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క వ్యవస్థలో కొబ్బరి చెట్లు కానీ అక్కడ ఉండేటువంటి పంటలు ఏవైతే దెబ్బతింటున్నాయో ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ యొక్క శాఖ దృష్టిలో పెట్టడం, నేను కూడా స్వయంగా ఆ ప్రాంతం అంతటి కూడా 2 సార్లు పరిశీలించి ఆ యొక్క కాలువ వ్యవస్థ పనిచేసేంత వరకు కూడా వెయిట్ చేయకుండా వెంటనే ఏదైతే ఈ యొక్క శంకరగుప్తం డ్రైన్కి సంబంధించి 8.5 to 16.5 కిలోమీటర్ రెడ్జింగ్ నిమిత్తం, అదేవిధంగా 0 నుంచి 14.5 కిలోమీటర్లు డీసిల్టింగ్ చేసి గట్లో బలోపేతం నిమిత్తం 21 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తాం. పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పుడు 25% వరకు కంప్లీట్ అయిన అధ్యక్ష. ఈ సీజన్ 2027 మే నెల కల్లా ఈ పనులు పూర్తి చేసి కొంతమేర నష్టాన్ని తగ్గించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ రోజు 2018లో కొంత పనులు జరిగాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, మళ్ళీ ఈ రోజు 2025లోనే పనులు జరుగుతున్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 36 ప్రాజెక్టులు ఇరిగేషన్ సంబంధించినటువంటి క్యాలెండర్ ఏదైతే తీసుకున్నారో ఆ 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో ఈ యొక్క డెల్టా సంబంధించినటువంటి మోడరేషన్ కూడా ఒకటిగా ఉంది. కాబట్టి ఆ డెల్టా మోడరేషన్ డిపిఆర్లో కూడా గౌరవ సభ్యులు అడిగినటువంటి సమస్యలను కూడా ఆ డిపిఆర్లు ఇంక్లూడ్ చేసి శాశ్వత పరిష్కారం ఈ గోదావరి డెల్టాకు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.
ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి జిల్లా అధికారులకు సూచనలు జారీ చేశారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో జరగనున్న ఉత్సవాల బ్రోచర్ను ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే తామచెల్ల జనార్దన్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరి సమిష్టి కృషితో ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. రేపు 30 తారీఖుకి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషకర విషయం. రూపాంతరాలు చెందుతూ రావడం జరిగింది. బ్యూటిఫికేషన్ అనేది కూడా చాలా అవసరం. ఈ అభివృద్ధిలో ప్రధానమైనటువంటి అభివృద్ధి అనేటువంటి తీసుకున్నట్టయితే రోజు పొనుగుపాటి కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల అభివృద్ధి అనేది ఈ రోజు మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కావచ్చు, అదే విధంగా వెస్ట్ బైపాస్ కావచ్చు, ఇలాంటివి కొత్తగా న్యూ మార్కెట్ కావచ్చు, అదేవిధంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కావచ్చు, ఇలాంటివన్నింటినీ కూడా మనం ఒక వైరాలుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక జనార్దన్ గారు చెప్పారు, గుర్రాలు పెట్టారంటే మన ఇంటిని కూడా మనం అందంగా డెకరేట్ చేసుకుంటాం. అది పూరీలు అయినా ఇందుగా ఆడపడుచుందరూ మంచిగా ముగ్గులు వేసుకొని ఉన్నంతలో చేసుకునే పరిస్థితి. అంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి. మనం పట్టణం నుంచి నగరంగా రూపొందడం చెందాం. ఈ నగరం మహానగరంగా కూడా రూపొందాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జిల్లా కేంద్రంగా ఉంది. ఈ జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు దానికి తగినటువంటి హంగులు, ఆర్భాటాలు అవసరం. దీనికి విస్తీర్ణం కూడా ఈ రోజు ఎస్ఎన్పాడ్ కాన్స్టిట్యున్సీలో మన పేరమెట్ట కూడా ఇందులోకి రావడం జరిగింది. ఈ పరిధి మంగంబూరు ఇంకా ఇటువైపున కూడా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు కూడా ఇందులో వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాయి. భవిష్యత్తులో ఈ రోజు 150 సంవత్సరాల చరిత్రని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ నగరం భవిష్యత్తులో ఎన్నో వేల సంవత్సరాల్లో ఈ రోజు చేసేటువంటి ఫౌండేషన్, ఈ రోజు చేసే బేస్ తో మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మనకి ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి సుమారు 150 సంవత్సరాలు అవుతున్నప్పుడు, అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా ఒంగోలుకి ఎంతో ఘన చరిత్ర ఉన్నదని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకోవడం జరిగింది. ఒంగోలు ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఎంత ప్రగతిని మనం సాధించామనేది వృత్తిరీత్యా, ఉద్యోగం రీత్యా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీకి వెళ్ళినా, లేదంటే కనుక గ్లోబ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది మా ఒంగోలు, నేను పుట్టిన ప్లేస్ అనేది ఒక అనుబంధం అయితే ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనే ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే ఒక మాన్యుమెంట్, అంటే ఒంగోలు యొక్క చరిత్రని తెలిపేటువంటి ఒక మాన్యుమెంట్ ని కూడా ఇక్కడ చేయాలని మేము అనుకుంటున్నాము. 1876 నుంచి 2026 వరకు కూడా జరిగినటువంటి అన్ని ఈవెంట్స్ కూడా మనము అందులో ఆ మాన్యుమెంట్ లో పొందుపరచడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా ఒక టీమ్స్ ఫామ్ చేశారు. ఇక్కడ కొంతమంది రచయితలు ఉన్నారు, తర్వాత ఒక చరిత్రకారులు ఉన్నారు, తర్వాత సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి కూడా అనేక విషయాలు సేకరించడం అనేది జరుగుతుంది. సిటీ బ్యూటిఫికేషన్ అనేది ఇందులో భాగమైనప్పటికీ కూడా ప్రతి సిటీకి కూడా ఫామ్ అయినప్పుడు ఒక చరిత్ర అయితే ఉంటుంది. 1876 లో మన దగ్గరకు కూడా ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి అనేక చర్చెస్ కట్టి, స్కూల్స్ కట్టి, ఇవన్నీ చేసి ఇక్కడ ఎంతో అభివృద్ధికి పాటుపడ్డారు. కాబట్టి మన ఒంగోలు కూడా చరిత్ర ఉందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి వస్తున్నటువంటి జనరేషన్స్ అందరూ కూడా మనకు తెలియాలి. 1వ తారీఖు నుంచి ఈ నెల 24 నుంచి యాక్టివిటీస్ మొదలు పెడుతున్నారు. ఒక్కో రోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఏదైతే మనకి కళాకారులది కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ నెలంతా కూడా టౌన్ అంతా కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి ఎవరు లాస్ట్ 28, 29, 30 ప్రముఖులను పిలిచి, అదేవిధంగా జిల్లాలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో అలాంటి హైదరాబాద్లోనూ ఏడైనా ఉన్నాయి, ఒక లెజెండరీ పర్సన్స్ అంతా కూడా పిలుస్తాం, రాజకీయ నాయకులు అవ్వచ్చు, అందరిని కూడా పిలిచి ఒక్కో రోజు ఒక్కొక్కరిని పెట్టి 3 రోజులు 3 కార్యక్రమాలుగా ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మన ఒంగోలు ఎంటర్ అయ్యేటప్పుడు, గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫ్లైఓవర్ కిందంతా కూడా ప్రముఖులు ఎవరైతే ఇదివరకు మనకి లెజెండ్లుగా ఉండి బాగా వాళ్ళ నైపుణ్యం ఉండేవాళ్ళు ఎవరైతే మన జిల్లాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బొమ్మలు పెడుతున్నాం. ఎందుకంటే ఈ తరం ఉండే పిల్లలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి, ఈ తరం ఉండే వాళ్ళు ఎవరు వీళ్ళు అనే విధంగా ఈరోజు రాజకీయ రంగం అవ్వచ్చు, సాహిత్య రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, పత్రికా రంగం అవ్వచ్చు, సంగీత నాటక కళారంగాలు అవ్వచ్చు, పరిశోధన రంగం అవ్వచ్చు, అదేవిధంగా పరిపాలన రంగం అవ్వచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో ఒక లెజెండ్గా వాళ్ళకు వాళ్ళుగా సాటిగా
చేసిన వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నామని చెప్పేసి ఆ విగ్రహాలన్నీ కూడా పెడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. సీఎం హోదాలో ఉండి కూడా చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. జెండా పండుగ రోజు సీఎం చంద్రబాబు మహిళల్ని అవమానించారని అన్నారు. మహిళలు డబ్బులకు ఆశపడే వాళ్ళగా చిత్రీకరించడం సిగ్గుచేటని అన్నారు. మహిళలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వీడియో కెమెరాల సాక్షిగా చంద్రబాబు నాయుడు మహిళల్ని అవమానించాడు. ముందుగా దానికి ఈ రాష్ట్ర మహిళలందరికీ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. ఆయన ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేయమని మహిళలు ఎక్కడ అడుగుతారో అని ముందుగానే ఎదురు దాడి చేసి ఏ విధంగా మహిళల్ని అవమానించారో నిన్న అందరూ కూడా గమనించారు. పల్లె వెలుగు బస్సులో స్టార్ట్ చేసి 1 year అయిందని జెండా పండుగ రోజు జెండాను ఎగరవేసి ఆ పల్లె వెలుగు బస్సులో మహిళల్ని ఎక్కించుకొని కట్ట దగ్గర ఉన్న తన ఇంటికి తీసుకువెళ్లి భోజనాలు పెడతానన్న పేరుతో ఏ విధంగా అవమానించి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాడో టీవీల సాక్షిగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించారు. మహిళల్ని ఎవరేమిచ్చినా వెంపర్లాడే వాళ్ళలాగా, డబ్బుకు ఆశపడే వాళ్ళలాగా, అసలు ఎంత నీచంగా చంద్రబాబు నాయుడు చిత్రీకరించాడో చూస్తుంటే చాలా రక్తం మరిగిపోతుంది. ఈరోజు చంద్రబాబు లాంటి డర్టీ పాలిటిషియన్ ఈ దేశంలోనే ఇంకొకరు లేరు అని కేసీఆర్ గారు చెప్పినప్పుడు కొంతమందికి అర్థం కాలేదు, కానీ ఈ రోజు పూర్తిగా అర్థమైంది. చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడే. ఆయనకి ఎవరు పోటీ రాలేరు, ఎవరు సాటి కూడా రారు డర్టీ పాలిటిక్స్ చేయటంలో. ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏంటి తెలుసా? అమ్మా, మీరు 2000 ఓటుకు తీసుకుంటే ఆ తీసుకున్నోడు 2 లక్షలు సంపాదించాలనుకుంటాడు, మీకు ఎలా మంచి చేయగలుగుతాడు అని చెప్పి సిగ్గు లేకుండా కళ్ళు అరపకుండా ఆయన చెప్పే నీతులు చూస్తే అసలు ఎవరికైనా కూడా కోపంతో రగిలిపోతారు. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్తే ఎలా అందరూ నవ్వుకుంటారో చంద్రబాబు నాయుడు నీతులు చెప్తే అలాగే. అసలు ఓటుకి నోటు అనే పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేల్ని లాక్కొని ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవడానికి అదే డబ్బును వాడాడు. హోటల్లో ఎమ్మెల్యేల్ని దాచిపెట్టి వాళ్ళకి బ్రీఫ్ కేసులతో డబ్బులు ఇచ్చి ఎన్టీఆర్ మీద ఎలా చెప్పులే ఇచ్చాడో ఇప్పటికి కూడా ఈ తెలుగు ప్రజలు మర్చిపోలేరు. అలాగే మీరు చూస్తే కేసీఆర్ గవర్నమెంట్ ని కూల్చడం కోసం ఏ విధంగా ఓటుకి నోట్ల కట్టలు రేవంత్ రెడ్డితో పంపించి ఆడియో వీడియోలతో సహా దొరికిపోయారో చంద్రబాబు నాయుడు చేసిన ఘనకార్యం అందరూ కూడా కళ్ళారా చూశారు. సో ఈ రాష్ట్రంలో డబ్బుతో వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, సొంత తండ్రి లాంటి మామను వెన్నుపోటు పొడటానికి అదే డబ్బులు వాడటం, ప్రజల్ని మోసం చేసి తాను అధికారంలో రావడానికి అదే డబ్బులు వాడటం, అలాగే తాను చెప్పిన హామీలు నెరవేర్చినట్లు చూపించడానికి పచ్చ ఛానళ్లకి అదే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఓటుకు నోటు అని నీతులు చెప్తున్నాడు చూడు మహిళలకి. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. తప్పులన్నీ చంద్రబాబు నాయుడు చేస్తాడు, కానీ నిందలు ఎదుటి వాళ్ళ మీద వేయటానికి ఏ మాత్రం కూడా సిగ్గుపడు. ఈ రోజు క్లియర్ గా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీకు 2 ఎకరాలు ఉందని అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ. ఆ 2 ఎకరాల్లో 1 ఎకరం మీ తమ్ముడికి పోతుంది. మరి 1 ఎకరాతో రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఈ రోజు 1,00,000 కోట్లకి ఎదిగారు అంటే ఇదే విధంగా దోచుకొని ఎదిగారని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి మీ మీద ఎంక్వైరీ చేసి మిమ్మల్ని ఏం చేయాలో ఒకసారి మీరు చెప్పండి. ఈ రోజు మీరు, లోకేష్, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మేము డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కున్నాం కాబట్టి మేము మీకు ఏ వెల్ఫేర్ చేయము, ఏ డెవలప్మెంట్ చేయము, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాము, మా ఎమ్మెల్యేలు దోచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాము అని చెప్పడం నిజం కాదా? నగిరి నియోజకవర్గంలో భాను ప్రకాష్ ఏ రోజు పిల్లికి భిక్షం పెట్టినోడు కాదు. ఒక పేదవాడికి ఒక స్కూల్ కి ఒక ఫీజు కట్టేదో, ఒక హాస్పిటల్ కి ఒక బిల్లు కట్టిందో, ఎవరికైనా ఒక చిన్న ఇప్పుడు కాసేపు ప్రకటనలు.